మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. చూడండి పంతులు గారు, ఒకరోజు వెనక ముందు అయినా మంచి ముహూర్తమే చూడండి. వెనక ముందు చూడాల్సిన పని లేదండి, దొరికింది. ఇంకో 3 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. మూడు రోజుల్లోనా? ఇప్పుడు ఏమైందిరా ప్రతాప్? మరీ 3 రోజులంటే? మీరేం టెన్షన్ పడకండి, అన్నీ మేం చూసుకుంటాం కదా. మనం ఒకటైన తర్వాత మీకేం ఇబ్బంది కలగనివ్వం. 3 రోజులు కాదు, 3 పూటల్లో ఉన్నా సరే మేం రెడీ. ఒరే, ఇప్పుడు ఏమైందనరా? వారం 10 రోజుల్లో నువ్వు వెళ్ళిపోవాలని అంటున్నావుగా. 3 రోజుల్లో ముహూర్తం అయితే బాగుంటుంది కదా. వారు కూడా హామీ ఇస్తున్నారు, నువ్వెందుకు టెన్షన్ పడ్డావు? చూడండి, ఈ ముహూర్తం కాకపోతే మరో 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు. దీన్ని ఖాయం చేయమంటారా, లేకపోతే 2 నెలల తర్వాత చూడమంటారా? రెండు నెలలు అంటే కుదరదులేండి, ఎందుకంటే మళ్ళీ పని మీద దుబాయ్కి వెళ్ళాలి. మరి 3 రోజులైతే ఎలా అండి? పనులు ఎలా అవుతాయి చెప్పండి. అది నిజమే, ఎంగేజ్మెంట్కి కూడా టైం లేదు. మరి 2 నెలల తర్వాత పెట్టమంటారా? ఎంగేజ్మెంట్ దేముందండి, అది ఈ మధ్యలో వచ్చిన సంప్రదాయమే కదా, వెనక లేదు కదా. అయినా ముద్దు ముచ్చట కోసం ఈ నిశ్చితార్థంలోనే ఉంగరాలు మార్చేసుకుందాం. ఒకళ్ళ మెడలో ఒకళ్ళు దండలు వేసుకుంటే సరిపోతుంది కదా. రే, వారు చెప్పేది కూడా బాగుంది కదరా. ఓకేరా, సరే. ఎందుకైనా మంచిదని నేను దండలు ఆల్రెడీ తెప్పించాను నాన్న. మంచి పని చేశావు. ఉంగరాలు తనకి బంగారం కొన్నప్పుడే కొనేసి పెట్టాను. శారదా, బీరువాలో ఉంగరాలున్నాయి, వెళ్ళి తీసుకురాపో. ఏమండి, ఇదిగోండి. పంతులు గారు, ఇవిగోండి. ఏమండి, ఇంత అర్జెంటుగా పెళ్లి పెట్టుకుంటే ఎలా? పెళ్లి పనులు ఎంతసేపండి? గ్రాండ్గా వద్దనుకుంటే ముఖ్యమైన బంధువుల్ని పిలిచి ప్రశాంతంగా ఏ గుళ్ళోనో చేసేసుకోవచ్చు. మీ ఖర్చులకు కూడా ఏ ఇబ్బంది ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. గుణ, ఏమంటావురా? నువ్వెలా అంటే అలా అక్క. ఇద్దరూ ఇష్టపడ్డ సంబంధం, కన్యాదానం చేసే వాళ్ళకి ఇబ్బంది లేకపోతే మనకేం ఇబ్బంది? మీరే ఉంటారు ప్రతాప్ గారు. నేను అనడానికి ఏముందండి, మీరంతా అంత భరోసా ఇస్తుంటే నేనెందుకు వెనకాడతాను? కానివ్వండి, ఆ 3 రోజుల ముహూర్తమే ఫిక్స్ చేయండి.
అవునండి. మళ్ళీ మా వాడు వెళ్ళాలంటున్నాడు కదా, ఈలోపు పెళ్లి చేసి వెళ్ళిపోతే వాడికి నిశ్చింతగా ఉంటుంది. దగ్గర ముహూర్తమే పెట్టుకోండి. పంతులు గారు, మీరు ఇదే ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి. శుభమస్తు. లగ్నపత్రిక రాయడం పూర్తయింది. లగ్నపత్రిక చదవమంటారా? రాసింది చదవడానికే కదండి, చదవకపోతే అందరికీ ఎలా అర్థమవుతుంది? చదవండి. అలాగే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ వైశాఖ బహుళ విధియ 14వ తారీఖు బుధవారం అనురాధ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున ఉదయం 9:19 శ్రీమతి శ్రీ కపిలవాయి ప్రతాప్ రేణుకుల గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణిని, శ్రీమతి శ్రీ జ్యోతుల శక్తి శేష్ కుమార్ల గారి ఏకైక కుమారుడు చిరంజీవి ధీరజ్ కు ఇచ్చి వివాహం చేయుటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైంది. అట్టి ముహూర్తమున ఇచ్చిపుచ్చుకునే నిశ్చయ తాంబూలాలు. అమ్మా, తాంబూలాలు మార్చుకుందరు రండి. అమ్మా, మీ వారు రాలేదా? వారు ఇవాళ బొంబాయి అంటారు, రేపు దుబాయ్ అంటారు. ఏ దీవిలో ఆ జీవి ఉన్నాడో తెలీదండి. ఇంటి బాధ్యతలేం పట్టకుండా తిరిగే మనిషి. నేనున్నాను కదా, అన్నింటికీ నేనే. అయినా నాదే ఉందండి. ఈ పెళ్లికి బాధ్యత అంతా తీసుకొని పెద్దాడిగా ముందుంటుంది నా తమ్ముడు. మా తరపున నా తమ్ముడే తాంబూలాలు తీసుకుంటాడు. అభ్యంతరమేం లేదు కదా? మీకిష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదమ్మా. ఏం గుణ, నీకేమన్నా అభ్యంతరమా? అయ్యో, నాకే ఉంటుందక్క, నువ్వెలా చెప్తే అలాగే. శుభస్య శీఘ్రం. ముందుకు రండి, తాంబూలాలు మార్చుకోండి. గుణ, రాశారదా? తీసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇదేంటి ఈ టైంలో వస్తుంది? ఇప్పుడు ఇక్కడ జరిగే తంతంతా చూస్తే పైకప్పు లేచిపోయేంత పంచాయతీ చేస్తుంది. ఇక్కడున్న వాళ్ళందర్నీ కాదని యుద్ధానికైనా సిద్ధపడి ఈ నిశ్చితార్థం ఆపేస్తుంది. దేవుడా, అంతా చాటుగా జరిగిపోతుంది అనుకున్న టైంలో ఇలా మెలిక తిప్పావేంటి? నేను చేసిన దుర్మార్గాలకి ఇది పనిష్మెంటా ఏంటి?